ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ నలుగురు వ్యక్తులతో కనుక మీరు కలిసి జీవిస్తున్నారంటే బ్రతికి ఉన్నా కానీ చచ్చినట్లే లెక్క. అందులో నెంబర్ 1, ఇన్ని సమస్యలు ఉన్నా కానీ ఇంట్లో ఆప్యాయంగా పలకరించేటటువంటి భార్య లేనప్పుడు, భార్య చెడు మార్గాలు పట్టినప్పుడు ఆ భర్తకి బ్రతికి ఉన్నా కానీ చచ్చినట్లే లెక్క. ఇక నెంబర్ 2, అవసరానికి వాడుకొని వదిలేసేటటువంటి స్నేహితులు ఉంటారు చూసారా, అలాంటి స్నేహితులు ఉన్నటువంటి మనుషులు కూడా నరకం అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా బ్రతికినా చచ్చినట్లుగానే బతుకుతూ ఉంటారు. ఇక నెంబర్ 3, మనం కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు చుట్టూ బంధువులు ఉంటూనే ఉంటారు, మనతోనే ఉంటూ ఉంటారు, కానీ ఎవ్వరు కూడా ఆదుకొని వాళ్ళు ఉంటారు చూసారు. అలాంటి వాళ్ళు కనుక మన లైఫ్లో ఉంటే మన జీవితం నరకమే. అలాంటి వాళ్ళు మన పక్కనే ఉంటారు, మనల్ని వాడుకుంటారు, కానీ మనల్ని కష్టాలతో ఉన్నప్పుడు ఇంత కూడా సహాయం చేయరు. ఇలాంటి వాళ్ళు కూడా మంచి బతుకున్నా కానీ చచ్చినట్లు కానీ. ఇక నెంబర్ 4, యజమానికి తన కింద వాళ్ళు చక్కగా మనం చెప్పింది చేస్తే ఎంత హ్యాపీగా ఉంటారో, అలాగే మన ఫ్యామిలీకి మనం రెస్పెక్ట్ ఇస్తూ మనం చెప్పినట్లుగా వాళ్ళని మనం అర్థం చేసుకుంటూ మనల్ని వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటే వాళ్ళ జీవితం హ్యాపీగా ఉంటుంది. అలా లేని వాళ్ళు దొరికితే మాత్రం ఇల్లు నరకం, అతని మనిషి బ్రతికినా కూడా చచ్చినట్లుగానే ఉంటాడు. మీ లైఫ్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయా? ఉంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి.